బేసిక్ ఈ రోజుల్లో చాలా మంది హెయిర్ ఇష్యూస్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. సో మీకోసం నేను ఇవాళ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ థెరపీలో అత్యున్నతమైన నెంబర్ 1 డాక్టర్ అని చెప్పుకోవచ్చు జాన్ వాట్స్ గారు. డాక్టర్ జాన్ వాట్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. అండ్ అక్కడ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద చాలా అంటే రెమెడీస్ కానీ ఎలా చేస్తారు సర్జరీస్ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. సో అంటే యూట్యూబ్ కంటెంట్ చేసేంత టైం మీకు ఎక్కడ దొరుకుతుంది? అబ్బాయిలు ఇప్పుడు కష్టపడి చదువుతారు, జాబ్ సంపాదిస్తారు, ఇల్లు కొనుక్కుంటారు, ఒక కారు కొనేస్తారు, మంచి క్యారెక్టర్ మెయింటైన్ చేస్తారు, అన్నీ బాగుండి పెళ్లి దగ్గరికి వెళ్ళేసరికల్లా అబ్బాయికి జుట్టు లేదు అని రిజెక్ట్ చేస్తున్నారు. సో ఏం జరుగుతుంది అంటే ఇదొక నీడ్ లాగా అయిపోయింది. ఒక వ్యక్తికి జుట్టు రాలుతుంది అంటే న్యూట్రిషనల్ కాజెస్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు. బట్ ఒక వ్యక్తి బాల్డ్ అవుతున్నాడు అంటే డెఫినెట్గా మీ తప్పు కాదు, అది మీ తాతలు చేసిన తప్పే. ఓకే, సో వీళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అయ్యేది అవుతూనే ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడు వరకు ఎన్ని సర్జరీస్ చేశారు, ఎన్ని ట్రాన్స్ప్లాంటేషన్స్? ఇంతవరకు నేను అరౌండ్ 2511 సర్జరీస్ చేశాను. 2511? ఓ మై గాడ్. ఫ్రంట్లో జుట్టు అంతా లాస్ అయిపోయి వెనకాల జుట్టు మిగిలింది అనుకోండి, ఆ వెనకాల జుట్టు గుడ్ డొనరీగా, ఆ వెంట్రుకలు కనుక తీసి ఫ్రంట్లో ఇంప్లాంట్ చేసుకుంటే 97% గ్రోత్. ఎప్పుడైనా మీరు ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ని చూస్ చేసుకునేటప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే బ్రాండ్ని చూడొద్దండి, మీకు సర్జరీ చేస్తున్న డాక్టర్ని చూడండి. నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, మీరు పర్సనల్గా ఆ డాక్టర్తో మాట్లాడండి. అంటే మీ ప్రాబ్లమ్స్ని, మీ గోల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. పిఆర్పి థెరపీ గురించి ఏమంటారు? పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఈ వ్యక్తి బాల్డ్ అయిపోయాడు, కంప్లీట్గా గుండె అయిపోయింది. ఈ గుండు మీద పిఆర్పి చేస్తే ఒక్క ఇంజెక్షన్తో మీకు నెత్తంత జుట్టు వస్తుంది అంటే ఇది అరచేతిలో వైకుంఠం చూపించడం రాదు. అట్లాంటివి నమ్మొద్దు. సరే, ఎవరైనా ఇప్పుడు మీరు లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు, ఇలా ప్రతి ఒక్క చోటుకి వెళ్ళి చేయించుకోవచ్చా? దానికంటూ స్పెసిఫిక్ డిజిగ్నేషన్ ఉంటుందా? ప్రస్తుతానికి లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చాలా న్యూనిటీ. ఎంటైర్ సౌత్ ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ చేసింది నేనే. ఇంతవరకు చేసింది ఓన్లీ 43 సర్జరీస్. 43?